ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరా టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు విఫలమవడంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఫ్లై యాష్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు మృతి చెందారు. 16 చక్రాల అతి భారీ ట్యాంక్ పడడంతో కారు నుజ్జునుజ్జైంది. అతి కష్టం మీద క్రెయిన్లు జేసీబీ సాయంతో కారు మీద పడిన ట్యాంకర్ ను తొలగించారు. ప్రమాదానికి గురైన కారు ఎల్లారెడ్డిగూడలోని మారుతి ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు పేరిట రిజిస్టర్ అయి ఉంది. శ్రీనివాస్ సార్ గారు వెళ్ళేటప్పుడు కూరగాయలు పెట్టమన్నారు, దిక్కిలా పెట్టేశాను. సార్ వెళ్ళారు, వారం దాకా రారు. సార్ ఎప్పుడు బయటికి వెళ్తే మన వీటికి లాయర్ సార్ కదా, బయటికి వెళ్తారు కదా, రారు. అయితే తిరిగి వస్తున్నారేమో, తిరిగి వచ్చే టైంలో ఇది అయింది. నాకు గంట ముందే తెలిసింది. ఎంతమంది ఉంటారు ఇంట్లో? పాపను, మేడం గారు, సార్ మంచిగా సూపర్ ఉంటారు సార్. మంచిగా నాతో మంచిగా ఎప్పుడు వెళ్ళారు బయటికి? వారం అవుతుంది. పాప ఒక్కతే నాకు తెలిసి, పాప ఒక్కతే. నేను వచ్చి 3 నెలలు అవుతుందండి. నేను ఎదురుగుండా కీర్తి అపార్ట్మెంట్స్ లో ఉంటాను. పరిచయం అంటే తెలుసు, ఎదురుగుండా ఫ్లాట్స్ లో ఉంటారు అడ్వకేట్ అనే విషయం వరకే నాకు తెలుసు. వాళ్ళ మిస్సెస్ తో బాగా పరిచయం ఉంది. వాళ్ళ మిస్సెస్ కూడా పెద్దగా కనిపించరు. ఎప్పుడన్నా ఏదైనా పని ఉంటే మేమే వెళ్తా ఉంటాము. ఇట్లా ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం కానీ ఏదైనా వేరే స్పిరిచువల్ థింగ్స్ ఉంటే కనుక ఇన్విటేషన్ ఇవ్వటానికి అట్లా వెళ్ళినప్పుడే కలుస్తూ ఉంటారు. చాలా డీసెంట్ గా ఉంటారు. ఇప్పుడు నామాలేమో ఇంట్లో అన్నట్టు ఉంటారు. ఆయన మాత్రం ఉదయం అడ్వకేట్ కాబట్టి ఉదయం వెళ్తే సాయంత్రం వరకు రారు కాబట్టి మాకెవరికి పెద్దగా టచ్ లో ఉంటారు. ఒకటే అమ్మాయి అండి. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి? ఒకటే అమ్మాయి అని తెలుసు. వాళ్ళ బాబు అమ్మాయి అంటే మీరు ఇన్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు చూసారు కదా, అంటే ఈయన మానాన్ని వస్తున్నారు, బట్ ఎవరు అంటే BMW అన్ని సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇది. ఏం చెప్తారు? అంటే మనకి టైము లేకపోతే ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నా సరే మన సమయం భూమి మీద అయిపోయిందంటే దానికి ఇంకేం లేదు అని చెప్పి వచ్చిన సమయం అయిపోతే ఏది కూడా తీసుకుని వెళ్ళిపోతుందండి. వాళ్ళ పని అయిపోయింది అంటే కనుక. కానీ చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నామా లేమా అన్నట్టు ఉండే మనుషులు, చాలా ప్లెజెంట్ గా ఉండేవాళ్ళు. కాలనీలో వీళ్ళు ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు. నందిగామ కేసర్ టోల్ గేట్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి హైకోర్టు లాయర్ మృతి చెందారు. మృతి కూడా కొద్ది క్షణాల ముందు కూడా అతను విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తున్నారు. ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసే కారు కూడా తన ప్రాణాలు కాపాడలేకపోయింది. మృత్యువు కూడా ఆ లారీ రూపంలో కూడా తన వెనకాలే వచ్చిందనేది కూడా ఆ లాయర్ గ్రహించలేకపోయారు. మనం చూసినట్లయితే మాత్రం కూడా ప్రస్తుతం ఏదైతే నందిగామ కేసర్ టోల్ గేట్ సమీపంలో జరిగినటువంటి ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు వద్ద మనం ఉన్నాము. ఏదైతే కారు చూసినట్లయితే మాత్రం కూడా TS 09FT 6662 అనే కారు, ఏదైతే BMW కారు అయితే ఉందో, ఈ కారు కూడా కోట్లాది రూపాయలు విలువ చేసే గల కారు. దీని కూడా విజయవాడ నుంచి కూడా హైదరాబాద్ ఇదే కారులో ప్రయాణిస్తున్నారు. వెనకాలే తనకి మృత్యు వెంటాడుతూ వస్తున్నట్లు కూడా ఒక లారీ అయితే వచ్చింది. ఆ లారీ కూడా చూసినట్లయితే మాత్రం కూడా ఏదైతే టోల్ గేట్ సమీపంలో రాగానే ఓవర్ స్పీడ్ రావటం, ఆ బండి కంట్రోల్ అవ్వకపోవడంతోనే అతను డివైడర్ ఎక్కేయటం జరిగి, లారీ డ్రైవర్ కూడా డివైడర్ ఎక్కించారు. డివైడర్ ఎక్కించిన అనంతరం కూడా కారు ఏదైతే కారులో ఉన్నటువంటి లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ కూడా ఒక్కసారిగా ఆ లారీని బరువు ఆపలేకపోవడంతో కూడా కారు ఏదైతే డివైడర్ ఎక్కిన అనంతరం కూడా లారీ పక్కనే కారు ఉండటం జరిగింది. దీంతో కూడా ఒక్కసారిగా ఆ లారీ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ కారు పైన ఒరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా కారు మొత్తం కూడా నుజ్జైన పరిస్థితి అయితే ఉంది. మనం ఇందరిదా చెప్పుకున్న పరిస్థితి అయితే ఉందో, కారులో 4 వ్యక్తులు ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా అని మనం గ్రహించాము. కాదు, దీంట్లో కూడా కేవలం ఒక కారు ఓనర్ ఏదైతే బొడ్డు శ్రీధర్
ఆ సీనియర్ లాయర్, హైకోర్టు లాయర్ మాత్రమే ఉన్నారు. ఇతను కూడా విజయవాడలో ఏదో కేసు పని మీద వెళ్లి కూడా తిరిగి హైదరాబాద్ వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా అప్పటి వరకు కూడా ఎంతో హ్యాపీగా కూడా కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ మాట్లాడుకుంటూ కూడా నందిగామ కేసర్ టోల్ గేట్ వద్ద కూడా చేరుకున్నారు. ఏదైతే టోల్ గేట్ చేరుకున్న 2 నిమిషాల్లోనే లారీ ఓవర్ స్పీడ్ రావడం, ఒక్కసారిగా ఆ లారీ కారు మీద పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేది మాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలోనే ఒక్కసారి కారు చూసినట్టు మాత్రం కారు కూడా పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి ఉంది. మనం చూసినట్టు స్టీరింగ్ కూడా మొత్తం కూడా నుజ్జు అయింది. కారు ఏదైతే ఓవర్లోడ్ ఉండటంతో కారణంగా లారీ ఓవర్లోడ్ ఒక్కసారి కారు మీద పడిపోవడంతో కారు మొత్తం కూడా చితకలు పడిపోయిన పరిస్థితి ఉంది. దీంతో కూడా కారు మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు విలువ చేసే కారు కూడా ఈ ప్రమాదంలో అతని ప్రాణాలు కాపాడలేకపోయిందని కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఆ సీనియర్ మోస్ట్ లాయర్లు అందరూ కూడా బొడ్డు శ్రీధర్ మృతి కూడా సంతాపం తెలిసిన పరిస్థితి ఉంది. అందరూ కూడా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో 2 గంటల సేపు కూడా లారీ కొన్నటువంటి కారుని అతి కష్టం మీద 3 క్రేన్లు 2 జేసీబీల సహాయంతో కూడా రెస్క్యూ చేసి కారుని అతి కష్టం మీద బయట తీశారు. కారుని తీసిన తర్వాతనే మాత్రమే దాంట్లో ఉన్నటువంటి ఆ బొడ్డు శ్రీధర్ మృతదేహాన్ని కూడా బయట తీశారు. దీని అనంతరం కూడా ఆ స్థానిక ఉన్నటువంటి నందిగం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి కూడా ఆ వాహనాన్ని అయితే మాత్రం కూడా తొలగించారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఒకసారిగా ఇటేపు న్యాయ వ్యవస్థలో అందరూ కూడా బొడ్డు శ్రీధర్ మృతికి కూడా అందరూ కూడా సంతాపం తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇతని ప్రాణాలు కాపాడలేకపోయింది. మృత్యువు ఏ రూపంలో వస్తుందో కూడా ఇటేపు అడ్వకేటు బొడ్డు శ్రీధర్ కూడా కనిపెట్టలేని పరిస్థితి ఉందని చెప్పేది మాత్రం కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అతి క్షణాల వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ కన్ను రెప్ప ఆర్పి తెరిచే లోపులోనే ప్రమాదం అంతా జరిగిపోయిందని చెప్పేసి టోల్ గేట్ సిబ్బంది కూడా చెప్తున్నారు. దీంతో కూడా స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా ప్రమాదం దాటికి కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పేసి మాత్రం కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం కూడా ఇప్పటి వరకు ఏదైతే కారు ఏదైతే ఉందో కారుని విజువల్స్ ప్రమాద పరిస్థితిని చూసుకున్నట్లయితే మాత్రం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రమాదాన్ని కూడా అందరూ కూడా ఆ స్పీడ్ లిమిట్ లోనే ఉండాలి. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో కూడా చెప్పలేని విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి మాత్రం కూడా ఆ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం బొడ్డు శ్రీధర్ గారి మృతదేహాన్ని మాత్రం నందిగామ మార్చి తరలించారు. మార్చిలో పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అక్కడ పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా సమాచారం చేశారు. దీనిపై కూడా ఇటేపు నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణ, SN G News, నందిగామ టోల్ గేట్ వద్ద.